కార్యక్రమం తర్వాత మరి కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనం. జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు చదివినాం, పరిచయం అక్కర్లేదు. రామన్ వస్తున్నాడు, అదేవిధంగా యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్ డివిజన్స్ వచ్చినటువంటి సీనియర్ నాయకులకు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాలా విషయాలు ఇప్పటికే మిగతా వక్తలు చెప్పారు, అవన్నీ నేనేం రిపీట్ చేయను. కానీ మీరు ఇంకొక గంట పాటు ఆల్మోస్ట్ కొద్దిగా సైలెన్స్గా మీలో మీరు మాట్లాడుకోకుండా, ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే మళ్ళీ నేను అంటూనే ఉన్నా, మీరంతా మాట్లాడుతూనే ఉన్నారు, సైలెంట్గా ఉండి వినాలా. ఇది ఎన్నికల ప్రసంగం కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ కాదు, ఇది మన పార్టీ అంతర్గత సమావేశం. రేపు పొద్దున జూబ్లీస్లో రాబోయే ఉప ఎన్నికను గెలవడం కోసము మనందరం కలిసి క్షేత్రంలో ఎట్లా పనిచేయాలనే ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రవణ్ గారు ఏర్పాటు చేశారు. పెద్ద మనిషి మాజీ మంత్రి మహమూద్ అలీ గారు కూడా వచ్చారు. ఇక్కడ మనందరము ఈ ఎలక్షన్ ప్రాసెస్ రాబోయే రోజుల్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతామైన దానికి ఈ క్షణం నుంచే ఒక ఎగ్జాంపుల్ మొదలవుతుంది. కాబట్టి దయచేసి ఓ గంట పాటు మీరు బయటికి పోయిన తర్వాత చాలా మాట్లాడుకోవచ్చు, సాయంత్రం దానికి సమయం ఉంది, అలా ఆదివారం పూట. కాబట్టి ఒక గంట సేపు చెప్పే మాటలన్నీ వినండి. ఈ ఎలక్షన్ ఏదో ఆషామాషిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు, అవునా కదా? ఎందుకంటే బై ఎలక్షన్ అనుకున్నప్పుడు, అధికారంలో మనం లేనప్పుడు, ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, మొన్న కంటోన్మెంట్లో ఒక పాజిటివ్ రిజల్ట్ కాంగ్రెస్కి వచ్చే కంటే ముందు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ముక్త కంఠంతో ఒకే నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు ఇక్కడ ఇచ్చినారు. ఇప్పుడు చేయబోయే ప్రయత్నం ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని రకాల వ్యవస్థలను దుర్వినియోగం చేసైనా, మన కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల ఏ రకమైన ఇబ్బందులు మనకు సృష్టించైనా, అడ్డంకులు సృష్టించైనా గెలుద్దామనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరందరూ ఇప్పటికే చూసిండ్రు, మన యూసుఫ్గూడలో పొన్నం ప్రభాకరన్ ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి మీటింగ్ పెట్టాడు. అంతకుముందు వివేక్ గారు వచ్చేసి దేదీపీ గారి వెంగళరావు నగర్ డివిజన్లో మీటింగ్ పెట్టారు. నిన్నకో మొన్ననో రేమత్ నగర్లో ఈ రేషన్ కార్డుల యొక్క డిస్ట్రిబ్యూషన్ పేరుతోటి తండా మొత్తం వేసుకొని వచ్చి మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జూబ్లీస్ అంటే తెలియనోడు అందరూ వచ్చి మీటింగ్ పోతే మా దేదీపీ గారు గట్టిగా వాళ్ళు చెప్తున్నటువంటి అసత్యాలని ప్రశ్నించారు. నేనేమంటున్నా అంటే ఈ రకమైనటువంటి ప్రయత్నం ప్రతిరోజు కొనసాగుతుంది. కాబట్టి ఊరికే ఏదో మనం బాగా ఉన్నాం, ఖచ్చితంగా గెలిచిపోతాం అని రాజుగారి పెళ్లిలో పాలలాగా ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి పర్లేదు నడిచిపోతుంది, ఎవరో ఒకరు పనిచేస్తున్నారు, గట్టిగా ప్రసంగాలు ఇచ్చామంటే కుదరదు. ఎట్లయితే గతంలో అయితే నేను కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు, ఎందుకంటే 3 సార్లు జూబ్లీహిల్స్లో ఎలక్షన్ గెలిచినటువంటి చరిత్ర ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మీ డివిజన్, మీ బూత్, అదేవిధంగా మీ ప్రాంతం ఎట్లయితే ఉందో, ఏ ఇల్లు ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ నాయకుడు ఎవరికి అనుకూలంగా ఉన్నాడు, ఎవరు మనకు నమస్తే పెట్టి వెనుకపోయి కాంగ్రెస్కి పనిచేస్తాడు, అంటే సాధారణ వ్యక్తులు, పార్టీ గురించి చెప్పట్లేదు, ఇవంతా మనకు తెలుసు. కాబట్టి నా రిక్వెస్ట్, తమ్ముడు మీరు మధ్యలో మాడుతున్నారు కాడ, నేనేమంటున్నా అంటే ఈ బూత్ కమిటీస్ ఏదైతే ఇంతకుముందు రాజ్ కుమార్ పటేల్ చూపించాడో, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలామంది ఇంకా రాలేదు ఇక్కడికి మీటింగ్కి, దయచేసి ఇది ఎలక్షన్ సమయం కాబట్టి వాళ్ళు అనే చెప్పడం కాదు ముచ్చట, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, బాధ్యులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, మాట్లాడండి, బ్రతిమలాడండి. ఇంకా ఏమైనా డిఫరెన్స్ ఉంటే నా దగ్గరికి కానీ, శ్రవణన్న దగ్గరికి కానీ, లేకపోతే మా సీనన్న దగ్గరికి కానీ తీసుకురండి. వి విల్ బి దేర్ టు డిస్పోజల్. మేము వచ్చి మాట్లాడతాం, అందరినీ కన్విన్స్ చేసి పనిలో పెడదాం. ఎవరం కూడా అనవసరమైనటువంటి భేదాలు పెట్టుకొని పార్టీని నష్టపరిచేటువంటి ప్రయత్నం చేయొద్దు. మనందరం మనం గౌరవించుకుంటేనే
బయట వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనం ఆయన ఈయన అని చెప్పి ఒకళ్ళని తక్కువ చేసి ఒకళ్ళని పెంచుకుంటే బయట వాళ్ళు వీళ్ళదే మంచిగా లేదు దుకాణం, మనమేం చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి మన కార్యకర్తలు మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇది మా పనే కాదు, మీ వాడలో, మీ బస్తీలో, మీ బూత్లో ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఇవాళ వచ్చి ఉండకపోతే దయచేసి సమావేశం అయిపోయిన తర్వాత మీరు స్వయంగా వెళ్ళండి. ఎలక్షన్ పని ఉంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటివి పెట్టుకోవద్దని చెప్పేసి మీరు తీసుకురండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాయకులు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా బూత్ స్థాయిలో 100 ఓటర్లకు పనిచేసే నాయకులు. 100 ఓట్లు అంటే కనీసం ఒక 20-30 ఇండ్లు ఉంటాయి అక్కడ. ఆ 20-30 ఇండ్ల ప్రజలు మీ వైపు చూస్తారు. మిమ్మల్ని పార్టీ ఓన్లీ సాధారణ కార్యకర్తలా చూడట్లేదు. మీరు రేపొద్దున మన పార్టీ యొక్క విషయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నాయకులు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్లు ఇవాటి నుంచే పని స్టార్ట్ చేద్దాం. ఏ బూత్లలో మనందరం ఉన్నామో మనకు కేటాయించినటువంటి ఒక 100 ఓట్లకు సంబంధించి మనం గ్రౌండ్లో పని జరగాల. ఆ తర్వాత మిగతా మరి బూత్ నుంచి ఆ తర్వాత ఎట్లా వ్యవస్థ నిర్మిస్తారనేది ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు. ఇక పథకాలు చెప్పడము, పాంప్లెట్లు తీసుకొని పోవడము, రకరకాల కార్యక్రమాలు చేయడము, సమావేశాలు అటెండ్ కావడం. నేను ఒక విషయం మీ అందరికీ మరోసారి చెప్పదలుచుకున్న, బహుశా మీకు అర్థమైన విషయమే, మీకు ఎక్కువ పరిచయం లేదు కాబట్టి నేను చూడలేదు మీ వ్యవస్థ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సమావేశాలు అటెండ్ కావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది పొలిటికల్ సిస్టమ్. ఇవాళ 10:30కి చెప్పారు మన ఇన్ఛార్జ్ గారు, రేపు పొద్దున ఎలక్షన్ టైం వస్తుంది. ఇవాళ మనం 11:30-12కి మీటింగ్ మొదలు పెట్టినాం. రేపు ఎలక్షన్ టైంలో ఒక్కొక్క గంట మనకంటే ముందు ప్రత్యర్థి గంట ముందు పోయింది అనుకోండి, వాళ్ళు ఒక 1000 మంది ఒక గంట ముందు పోతే ఓ 10,000 ఇండ్లు ఎక్కువ కలుస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఏ సమావేశాన్ని పిలిచినా కానీ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బూత్ స్థాయి సమావేశం కానివ్వండి, డివిజన్ సమావేశం కానివ్వండి, నియోజకవర్గ సమావేశం కానివ్వండి, ఇక రాజ్ కుమార్ పటేలే ఫోన్ చేయాలి, నవీన్ కుమార్ పోగులనే ఫోన్ చేయాలి, దేదీపి గారు 3 సార్లు ఫోన్ చేయాలి, విజయ్ వెనుకబడాలి. ఈ అట్లా కాకుండా ఒక సమావేశానికి మెసేజ్ పంపించినా పావు గంట ముందు వచ్చి కండు వేసుకుని కూర్చొని సంస్కృతి మనం ఏర్పాటు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, చాలా ఎలక్షన్లలో పనిచేసిన కాబట్టి అంతో ఇంతో ఉన్న అనుభవంతో 2-3 మాటలు చెప్తున్నా. నెగటివ్ టాక్ బంద్ చేసేయండి. మనం చేస్తున్నామని కాదు, సమాజం ఏం చేస్తుంది, ప్రత్యర్థి పార్టీలు ఏం చేస్తారు, రకరకాల నెగటివ్ టాక్ పంపించే ప్రయత్నం చేస్తారు మార్కెట్లోకి. ఒకటి మా దినేష్ గారు చెప్పినట్లు సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తారు. రెండవది మన క్యాడర్ మీద మనకే, మన నాయకుల మీద మనకే లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేయడం కానీ, ఇట్లా జరుగుతోంది అట్లా జరుగుతోంది చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరిని కోరుతున్నా, ఇవాటి నుంచి రేపు పొద్దున గెలిచి మనము మన పార్టీ అభ్యర్థి దగ్గర మన డిక్లరేషన్ తీసుకునేంత వరకు, విన్నింగ్ డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా మనం గెలుస్తున్నాము, మనం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాము, వీలైనంత సమయం ఇస్తున్నాము, సమావేశాలకు బ్రహ్మాండంగా వస్తున్నాము. పాజిటివ్గానే మాట్లాడదాం. ఎవరం కూడా నీ ఒక్కరికే చెప్తానని చెప్పి ఏదేదో చెప్పుడు ఉండొద్దండి. ఇది ఎలక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఒకసారి గతంలో ఇప్పుడు ఏదైతే స్కీమ్స్ గురించి చెప్పారో వాటిని బాగా చదువుకోండి, బై హార్ట్ చేయండి. మన ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఏం చేసిందో నేను శ్రీనివాస్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.